ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అంపైర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయుష్ మాత్రే బ్యాట్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత క్లియర్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాటర్ క్రీజులోకి రాగానే తన బ్యాట్ను అంపైర్కు చూపించి గేజ్ టెస్ట్ చేయించుకోవాలి. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆయుష్ మాత్రే క్రీజులోకి రాగానే ఈ పరీక్ష మొదలైంది. ఎంపైర్ బ్యాట్ను గేజ్ పరికరంలో పెట్టి చూశారు. అది సరిగ్గా లోపలికి వెళ్లకపోవడంతో బ్యాట్ రిజెక్ట్ అయింది. వెంటనే ఆయుష్ మాత్రే మరొక బ్యాట్ తెప్పించుకున్నాడు. విచిత్రం ఏంటంటే రెండో బ్యాట్ కూడా గేజ్ టెస్టులో ఫెయిల్ అయింది. దీంతో ఆయుష్ మాత్రే కాస్త అయోమయానికి గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత ఎంపైర్కు తన పొరపాటు తెలిసిందే. ఆయన గేజ్ పరికరాన్ని రివర్స్లో పట్టుకున్నానని గ్రహించి దాన్ని తిప్పి చూడగా రెండు బ్యాట్లు సులభంగా గేజ్ లోపలికి వెళ్లాయి. ఎంపైర్ తన తప్పును తెలుసుకుని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.